హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే విధంగా ఒక మంచి స్వీట్ ఐటెం అయితే చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, స్వీట్ అయితే చాలా సాఫ్ట్గాను మౌత్ మెల్టింగ్ రెసిపీ ఇదైతే. దీనికి కావాల్సిన వస్తువులు కూడా కేవలం మూడు వస్తువులతో ఈ స్వీట్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకెందుకండి లేటు, మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దీనికోసం మొదటిగా ఒక అరకప్పు పంచదారని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలాగా ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ అరేంజ్ చేసుకొని అన్ని వైపులా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు మైదా వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే మైదా వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. సేమ్ ఇలాగే 1 కప్పు గోధుమ పిండి తీసుకోవచ్చు. కాకపోతే గోధుమ పిండికి కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఈ పిండిని లో ఫ్లేమ్ మీద బాగా రోస్ట్ చేసుకోవాలి. కంటిన్యూస్గా ఇలా కలుపుతూ రోస్ట్ చేసుకోవాలండి, లేకపోతే పిండి మాడిపోతుంది, స్మెల్ వచ్చేస్తుంది మాడు వాసనలాగా. కాబట్టి కంటిన్యూస్గా ఇలాగా ఎక్కడ మాడకుండా పిండి కలుపుతూనే ఉండాలి. ఇలా ఒక 10 to 15 మినిట్స్కి మనకి మంచి స్మెల్ వస్తుంది పిండి ఫ్రై అయిపోయినట్టు. తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు నెయ్యిని కలుపుకోవాలి. ఈ నెయ్యి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి. పిండి మొత్తం కూడా ఇక్కడ ఫ్రై అయిపోయిందండి, మంచి స్మెల్ వస్తుంది. సో ఇక్కడ నేను మనం తీసుకున్న అరకప్పు నెయ్యిని కొంచెం కొంచెంగా ఇందులో కలుపుకోవాలి, ఒకేసారి వేయకుండా. ఇలా నెయ్యి వేసి పిండి మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం నెయ్యి కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్రిప్ నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా బ్యాచెస్ వారీగా వేసుకుంటూ పిండి ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. వీడియో చూస్తున్న వారు ఒక లైక్ అయితే చేసుకోవచ్చు కదండి. మీరు చేసే లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ అయితే తీసుకొస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కూడా చేసి చూపించాలనిపిస్తుంది. సో ఒక లైక్ చేసి వీడియోని చూసేయండి. ఇక్కడ నేను ఫైనల్గా మొత్తం నెయ్యి వేసేసానండి. సో ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి 1 కప్పు మైదాకి ఇలా 1/2 కప్పు నెయ్యి అయితే సరిపోయింది కరెక్ట్గా. అదే ఇక్కడ గోధుమ పిండితో చేసుకున్నట్లయితే ఇంకొంచెం నెయ్యి అయితే ఎక్కువ పడుతుంది. మనం ఇలా కలుపుకుంటూ ఉంటుంటేనే మనకు తెలిసిపోతుంది అనమాట టెక్స్చర్. ఇలా నెయ్యి మొత్తం కూడా పిండి అబ్జర్వ్ చేసుకునే విధంగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉంటే పిండి మొత్తం నెయ్యిని పీల్చుకొని చక్కగా దగ్గర పడిపోతుంది. ఒక 5 మినిట్స్లో మనకి మంచిగా ఇలాగా దగ్గర పడిపోయి మంచి కలర్ అయితే వస్తుంది. తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసము ఇక్కడ నేను ఒక 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే అది షుగర్ని మిక్సీ వేసుకునేటప్పుడే అందులోనే ఇలాచీ వేసుకున్నామంటే మెత్తగా పౌడర్ అయిపోతుంది ఇలాచీ కూడా. ఇక్కడ ఫ్లేవర్ అనేది మన ఇష్టం అనమాట, ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. సో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పౌడర్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ ఒక 1/2 పోర్షన్ వరకు పంచదార వేసి కలుపుకుంటున్నాను. ఇది వేడి మీదే చక్కగా మనకి మెల్ట్ అయిపోతుంది. సో దీనికి స్టవ్ మీద పెట్టుకొని కలపాల్సిన అవసరం లేదండి, దించేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా ఉండాలి లేకుండా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే స్టార్టింగ్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కానీ కొంచెం సేపటికి పంచదార కరిగిపోయి ఇలా సాఫ్ట్గా వచ్చేస్తుంది చూడండి. నెక్స్ట్ నేను మిగిలిన పంచదార పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఎక్కడా ఉండలు లేకుండా సాఫ్ట్గా స్మూత్గా ఈ విధంగా కలుపుకోవాలి. మనకి పంచదార వేడి మీదే కరిగిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మొత్తం ముద్దగా దగ్గర పడిపోతుంది మనకి. ఇలా వస్తే మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని మనం ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ బాదం, పిస్తా, కాజు, మన ఇష్టం అండి. డ్రై ఫ్రూట్స్ ఏదన్నా కూడా దీనిపైన యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. కావాలనుకుంటే దీన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వెంటనే సెట్ అయిపోతుంది. లేదు బయటనే ఉంచితే ఒక 2 to 3 అవర్స్ పడుతుందండి ఇది సెట్ అవ్వటానికి అయితే. చూస్తున్నారు కదా, ఒక 1 అవర్ తర్వాత నేను దీన్ని కట్ చేసుకుంటున్నాను సైడ్స్ ఎడ్జెస్ని. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి తీసానండి.
ఇక్కడ చక్కగా సెట్ అయిపోయింది నాకు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల 1 అవర్లో. ఇంకా మనకి నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా లైక్ చేస్తారండి. అంత సాఫ్ట్గా ఉంటుంది. ఈ టెక్స్చర్ కూడా చూడండి ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఉందో. నిజంగా మౌత్ మెల్టింగ్ రెసిపీ ఇదైతే. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.